300 మంది మరాఠీ సైనికులతో మొఘళ్ల సామ్రాజ్యంలోకి దూరి చిత్తుగా ఓడించిన ది గ్రేట్ లెజెండ్. అతని పేరే తానాజీ మలుసరే. ఒకనొక సమయంలో సింహగఢ్ కోట పైన మొఘళ్ల జెండా ఎగరడం ఏమాత్రం నచ్చని శివాజీ మహారాజ్ గారి తల్లి జిజాబాయి గారు ఒకరోజు శివాజీ మహారాజ్ గారిని పిలిచి సింహగఢ్ కోట పైన కాషాయం జెండా ఎగిరేయాలని, అప్పటి వరకు నేను చెప్పులు లేకుండా ఉంటానని శబ్దం చేశారు. దీంతో శివాజీ మహారాజ్ గారు ఎలాగైనా ఆ కోటను స్వాధీనం చేసుకోవాలని సిద్ధపడగా తానాజీ మలుసరే గారు వచ్చి ఆ మహాతల్లి పాదాలకు చెప్పులు తొడిగే భాగ్యం నాకు ఇవ్వమని శివాజీ మహారాజ్ గారిని ఒప్పించి బయలుదేరుతాడు. కానీ ఆ కోట గోడలు అత్యంత ఎత్తులో ఉంటాయి. దీంతో తానాజీ గారు రాత్రి సమయంలో వెళ్లి దాడి చేయాలని భావిస్తాడు. దానికోసం శత్రువులు లేని పశ్చిమ ప్రాంతం నుండి దాదాపు మనిషంత ఎత్తులో ఉండే ఉడుంకి తాడు కట్టి ఆ కోట గోడను ఎక్కుతాడు. అప్పటికి పసిగట్టిన 5,000 మంది మొఘల్ సైన్యంతో తన ఆధ్వర్యంలో ఉన్న 300 మంది మరాఠీ సైనికులతో జై భవాని అంటూ యుద్ధానికి దిగుతారు. యుద్ధంలో తానాజీ మలుసరే గారి చేయి నరికేసిన ఆ మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తారు. కానీ ఆ మొఘల్ సైన్యంలో ఒకడు తానాజీ మలుసరే గారి వెనక నుండి వచ్చి గుండెలో ఖర్చు దింపుతాడు. దీంతో తానాజీ మలుసరే గారు వీరమరణం పొందుతారు. ఒకవేళ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో జై భవాని అని కామెంట్ చేయండి.